ఆయన ముచ్చటనే సగం, ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఇప్పుడు రుణమాఫీ ఉన్నది అందరికైనా, అదే 40 పైసలు అయింది, 60 పైసలు ఎగ్గొట్టిండు. రుణమాఫీ చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే సగం సగం, బోనస్ పేరు రాసంగి సన్నవడ్లకు బోనస్ వచ్చిందా? ఎగ్గొట్టిందా? పేరు రాసంగి ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఓట్లున్నాయని వానకాలంకి ఇచ్చిండు. బోనస్ చూస్తే సగం సగం. రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 రైతు బంధులు కావాలి, 2 ఇచ్చిండు, 2 ఎగ్గొట్టిండు. అవునా కదా? కేసీఆర్ ఉంటే కరోనా వచ్చినా మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టిండు, రైతులకు మాత్రం బరాబర్ రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డికి నా కరోనా లేదు, పెద్ద నోట్ల రద్దు లేదు, అయినా 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండా? అది కూడా సగం సగమేనా? రైతు బంధు చూస్తే సగం సగం, బోనస్ చూస్తే సగం సగం, రుణమాఫీ చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే సగం సగం, అంతా అగమాగం. అవునా కాదా? ఏదైనా ఒక్కడైనా చక్కగా ఉన్నదా? దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్ గర్భిణీ స్త్రీకి బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, గొర్రెలు బంద్ అయిపోయినాయి, దళిత బంధు బంద్ అయిపోయింది. ఏమైంది ఆయన ఇచ్చింది కొత్తగా? ఏమన్నంటే బస్సు ఫ్రీ అంటాడు, ఆడేళ్ళు ఫ్రీ అంటే మగవాళ్ళకేమో డబుల్ రేట్ కొడుతుంది, టికెట్ డబుల్ చేస్తుంది, ఇంకేముంది ఆడికాడికి అల్లికల్లి 0-0. అవునా కదా? ఆడలకు ఫ్రీ, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ రేటా, ఇంకేమైనా డబుల్ టికెట్ కొడుతుంది. నువ్వు ఇచ్చిన ఫ్రీ ఏమున్నది? అంతా మోసమే కదా.